గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ బై రాకేష్. ఈరోజు మరో విడత మేము ముందరికి వచ్చిన. ఈరోజు వచ్చేసి మనం దొంగమల్లన్న జాతరకి వెళ్తున్నాం. ఈ దొంగమల్లన్న జాతరని కూడా ఇంకో రకంగా పిలుస్తారు. అదే మనకు మల్లన్నపేట జాతర ఫేమస్. ఈ జాతర ఫేమస్ ఎందుకు ఏంటి అని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. హలో గైస్, ఇక్కడ ఈ పార్కింగ్ చూడండి. ఇది ఫస్ట్ అంటే పార్కింగ్ ఇక్కడ మనకు చాలా ప్లేసెస్లు ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ చూస్తున్నా మీకు ఎంతమంది వచ్చారో అర్థమవుతుంది, ఎన్ని వెహికల్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ ఈ రోడ్డు మీద ఈ ఇల్లు కాడ వీళ్ళు ఇట్లా పొయ్యి పెట్టుకొని దేవునికి బోనం వండుతారు చూడండి. ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎంతమంది వచ్చారో మీరే చూడండి. ఇక్కడ చూడండి, ఇది వేరే ప్లేస్లో పార్కింగ్. ఇక్కడ కూడా పార్కింగ్ కూడా మొత్తం మనకు వెహికల్సే ఉన్నాయి. అంటే మనకి ఎంతమంది వచ్చారో మీరే అర్థం చేసుకోర్రి. ఈ జాతర వచ్చేసి మనకు ఆదివారం బుధవారం జరుగుద్ది. ఓన్లీ ఒక్కరోజు కోసమే ఇంతమంది వచ్చారంటే మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను అంతకుముందు ఒక వీడియో తీసిన, ఫ్రైడే వస్తే ఎవ్వరు లేరు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ ముందర కనిపిస్తున్న రోడ్డు మీద కూడా మొత్తం ఫుల్ మంది ఉన్నారు. ఇక్కడ ఏడా ఖాళీ ప్లేస్ దొరికితే ఆ ఖాళీ ప్లేస్లో కూర్చొని దేవునికి బోనం వండుకొని బోనం ఎత్తుకొని దేవుని దగ్గరకు పోయి దేవునికి నైవేద్యం పెట్టేస్తున్నారు. ఇక్కడ వీళ్ళని కూడా చూడండి, ఒక ఇంటి ముందట ఖాళీ ప్లేస్లో బోనం చేస్తారు దేవునికి. ఇక్కడ మొత్తం మన కొండగట్టు వేములాడ కదా జాతర ఎలా జరుగుతుందో సో అలా జరుగుతుంది. ఇక్కడ చూడండి, బొమ్మలు కానీ వాళ్ళు కానీ చాలా అంటే చాలామంది జనాలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు, ఎంత క్రౌడ్ ఉందో మీరే చూడండి. అంత సత్యం అన్నట్టు మనకి ఈ స్వామి. ఇక్కడ వీళ్ళు ఒక్కరోజు కోసం ఇవన్నీ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని మరి ఉన్నారంటే ఎంతమంది వస్తారు వాళ్ళకి. గ్యాస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ముందట గుడి గోపురం కనిపిస్తుంది. ఆ గుడి గోపురం కిందకి మనకి వెళ్తే టెంపుల్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువ వచ్చేసి కుర్మగొల్లలో ఉంటారు. ఎందుకంటే దేవుడు వచ్చేసి కుర్మగొల్లలో ఆరాధ్య దైవం. ఇక్కడ కుర్మగొల్లలో జగ్గు పట్టుకొని వచ్చి మనకు బోనం ముందట ఒప్పుకుంటారు. ఇక్కడ చూడండి, ఒక ఇంటి ముందట ఖాళీ ప్లేస్ ఉంది. ఏడా ఖాళీ ప్లేస్ దొరుకుతాడు వాళ్ళు బోనం చేస్తున్నారు మనకు. ఎందుకంటే ప్లేస్ లేకుంటున్నది. ఇక్కడ చాలామంది వచ్చారు. ఎక్కడ ఎవరికి ప్లేస్ దొరికితే అక్కడ బోనం చేస్తున్నారు. ఇది థర్డ్ పార్కింగ్. అంటే ఇవాళ చూపించిన పార్కింగ్ వేరు, ఇవి వేరు. ఇక్కడ కూడా చూడండి ఎంత వెహికల్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు. అసలు ఈ వెహికల్స్ చూస్తేనే మీకు అర్థమై ఉండాలి ఎంతమంది వస్తారు అన్నది ఇక్కడికి. గైస్, మనం టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్కి వెళ్ళే ఈ ప్లేస్ కూడా మొత్తం ఫుల్ మంది ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ మనకు అన్ని షాపులు ఉన్నాయి. ఇక్కడ దొరకందంటే ఏం లేదు. చూడండి, ఇక్కడ మనకి వెళ్తే మనకు ఎగ్జిబిషన్ లాగా కూడా ఉన్నది చిన్నగా. ఇక్కడ మనకు చిన్నపాటి ఎగ్జిబిషన్ కూడా పెట్టిర్రు. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలామంది గైస్, ఇది వచ్చేసి మనకు టెంపుల్ ముందట. ఇక్కడ నుంచే మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలంటూ చూడండి ఎంతమంది ఉన్నారో. ఇది వచ్చేసి మనకు టెంపుల్ సైడ్కి మీకు అంతకుముందు వీడియోలు చూపించిన. అసలు ఇక్కడ ఎవరు లేకుండా ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారో. అసలు ఇక్కడ ప్లేసే సరిపోతలేదు, అంతమంది జనాలు వచ్చారు, అంతమంది భక్తులు వచ్చారు. ఇక్కడ వచ్చేసి మనం లోపలికి వెళ్ళే ద్వారం. ఇక్కడ వచ్చేసి మనకు ఒక సైడ్ గుర్రపడలు ఉంది, ఒక సైడ్ మేకపిల్లి ఉంది. ఇక్కడ ఎందుకుందంటే ఇది కుర్మగొల్లలో ఆరాధ్య దైవం కాబట్టి ఇక్కడ సైడ్కి పెట్టిర్రు. వేరే మన టెంపుల్లో వేరే ఉంటాయి, సింహాలు అనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు తినడానికి కూడా చాలా అంటే చాలా షాపులు ఉన్నాయి. చూడండి ఎంత షాపులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో. ఇక్కడ వచ్చేసి మనకు బొమ్మలు కానీ దేవుని ఫొటోస్ కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ దొరకాలంటే ఏం లేదు అసలు. ఈ మన జైచల్ డిస్టిక్లో దొంగమల్లన్న జాతర అంటే చాలా ఫేమస్. ఇక్కడ గుడి ముందట నంది ఉన్నది. మనం ఇక్కడ నుంచే ఈ గుళ్ళ లోపలికి వెళ్ళాలి. చూడండి, వీళ్ళు లైన్లో నిలబడ్డారు. చాలా రష్ ఉంది కాబట్టి వెయిట్ చేయాలి, మనం మెల్లగా వెళ్ళాలి.
లోపల చూడండి ఎంతమంది ఉన్నారో. అసలు ఈ బోనం ఎందుకు వేస్తారంటే మనకు అప్పుడే పంట పండి రైతుల చేతులకు వడ్లను పట్టిస్తారు. పట్టించిన వాటిని కొత్త బియ్యం అంటారు. ఆ కొత్త బియ్యాన్ని మనం ముందుగా స్వామివారికి నైవేద్యం పెట్టాలని ఇట్లా దేవుని దగ్గరికి వచ్చి మనకు బెల్లన్నం కానీ నైవేద్యం కానీ ఏదైనా ఒకటి అండి మనం దేవునికి పెట్టిన తర్వాత మనం తింటాం. అలా ఈ బోనం అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, మీకు అంతకుముందు వీడియోలు చూపించిన ఇక్కడ ఎవ్వరు అంత ఉంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నా చూడండి, ఫుల్ అంటే ఫుల్ మంది వచ్చారు. అసలు ఎంత తక్కువ చెప్పినా జాతర గురించి తక్కువనే, అంత ఫేమస్ అన్నట్టు. జైచల్ డిస్ట్రిక్ట్లో చాలా ఫేమస్ ఈ దొంగమల్లన్న జాతర. ఎక్కడి నుంచి వస్తారు చూడండి. మనం బోనం ఎత్తుకొని దేవుని టెంపుల్ చుట్టూ తిరిగి ఎలా వెళ్తున్నా చూడండి. ఇదే మనకు పట్నాలు వేస్తారు. ఇక్కడ ఈ గద్దె, దీన్ని పట్నాలు వేసే గద్దె అంటారు. ఇక్కడ చూడండి, మీకు దగ్గరికి వెళ్ళిపిస్తారు చూడండి, ఇక్కడ పట్నం వేస్తారు. ఇక్కడ దేవుని దర్శనం చేసుకోవాలని చాలా టైం పడుతుంది. ఎందుకంటే చూడండి మంది ఎలా ఉన్నారో, మనకి లైన్లో నిలబడ్డారు. వాళ్ళందరూ వెళ్ళిన కొద్దీ మనం వెళ్ళాలి. చూడండి ఎంతమంది వచ్చిర్రు.